హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు మీకు వీడియోలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ చెప్పబోతున్నాను. సో దాన్ని అస్సలు మిస్ చేయొద్దు. దాంతోపాటు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, నిన్నటి దాకా కొంచెం కష్టంగా ఉన్న మార్కెట్ ఈరోజు మనకు 0.1% హోప్ ఇచ్చింది. మనం ఏం చేయగలం అది చేసాం. సో ప్రిడిక్షన్స్ అన్నీ కూడా హిట్ అయినాయి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అసలు ఆ స్టాక్ ఏంటి, మరి అంతగనంగా బజ్ చేస్తున్న స్టాక్ ఏంటి, నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ హిట్ అయినాయా లేదా ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే నిన్న మీకు మండే హో హోల్ మార్కెట్ నేను పీఈ సైడ్ ఇచ్చానండి. కావాలంటే వీడియో చెక్ చేసుకోండి. పీఈ సైడ్ ఇచ్చాను, సారీ మండేకు. దాంతోపాటు హుండాయ్ మోటార్స్ బేరిష్ ఇచ్చాను, అదాని గ్రీన్ ఎనర్జీ నిన్న బుల్లిష్ ఇచ్చాను. ఇది నిన్నటిది అనమాట, చూసుకోండి. అదే మీరు ఈరోజు మార్కెట్ కనుక క్రాస్ చెక్ చేస్తే, అంటే మన ఛానల్ కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఫాలో అవ్వాలనేది. సో ఈరోజు లైవ్లో కనుక మీరు చూస్తే చూడండి. సో మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్లో హుండాయ్ మోటార్స్ కంప్లీట్ బేరిష్ ఇచ్చింది. చూసుకోండి మీరు కావాలి అంటే. కంప్లీట్గా బేరిష్ అయింది. దాంతోపాటు మనం ఇచ్చిన అదానీ గ్రీన్ ఎనర్జీ అది కంప్లీట్గా మనం ఇచ్చి ప్రతి పాయింట్ మీరు చెక్ చేసుకోండి. పాయింట్ టు పాయింట్, ఎంట్రీ పాయింట్ చెక్ చేసుకోండి. బ్రహ్మాండంగా బుల్లిష్ అయింది. సో ఇది మేజర్ అడ్వాంటేజెస్ అనమాట. మనం ఇచ్చే వీడియోస్, ప్రిడిక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజెస్. సో ఓకే, ఇంకా ఆ స్టాక్ ఏంటి, మరి రేపు మరి అది పెరుగుతుందా అంటే తగ్గుతుందా, ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. సో మనందరికీ తెలుసు అదాని. ఈ పేరు మొన్నటి వరకు జనాలు మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ది చాలా స్టాక్స్ ఉన్నాయండి. అదాని టోటల్ గ్యాస్ కానివ్వండి, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్. సో ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటిలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటి అంటే అదాని పవర్ అండి. అదాని పవర్ షేర్. సో మనందరికీ తెలుసు అదాని పవర్ షేరు ఈరోజు 28% పెరిగింది. నిన్న మొన్నటి దాకా రూ. 600 ఉన్న షేరు ఈరోజు 170కి వచ్చింది ఏంటా అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 170కి రావడం కాదు, ఈవెన్ దో ఈరోజు ప్రాఫిట్లోనే ఉంది. సో ఈ అదాని పవరు ఫండమెంటల్గా చాలా మంచి స్టాక్ అండి. ఫండమెంటల్గా చాలా మంచి స్టాకు. ఫ్యూచర్లో ఆ పవర్కి హ్యూజ్ డిమాండ్ ఉన్న స్టాకు. అండ్ దట్టు ఈరోజు అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది. 170 దగ్గర అప్పర్ సర్క్యూట్ లాక్ అయింది, చూసుకోండి మీరు. సో స్కోప్ ఇంకా 723 వరకు పెరిగే అవకాశం ఉంది. మంచి రిటర్న్స్, ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా అన్నీ బాగున్నాయి అన్నమాట. ఎక్కువ మెగావాట్స్ పవర్ ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి ఈ హై ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 71% ఉందన్నమాట. 102 బిలియన్ యూనిట్స్ ఉన్నాయి ఇది జనరేషన్ చేసేది. అంటే చాలా చాలా నీడ్ ఉన్న కంపెనీ అనమాట. ఇప్పుడు 170లో ఉంది. ఇది చూసుకుంటే నిన్న స్ప్లిట్ అవ్వడం వల్ల, ఈరోజు స్ప్లిట్ అవ్వడం వల్ల 2:1 ప్రైస్ మొత్తం తగ్గిపోయింది. అండ్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఓపిక పట్టుకోండి. అదాని పవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్, బెస్ట్ ఫర్ ఎవర్. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా 170 రూపీస్ కాబట్టి కొని అలా వదిలేయండి. ఇప్పుడున్న అదాని పాజిటివ్ న్యూస్కి ఇవన్నీ బజ్జున దూసుకుంటూ వెళ్తాయి. మీ చేతి నిండా డబ్బులు సంపాదించి పెడతాయి. కంగారు పడదు, ట్రస్టర్స్. సో అదాని పవర్ అనేది చాలా హోప్ ఉన్న స్టాకు, ఫ్యూచర్ ఉన్న స్టాకు, ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ స్టాక్ అనమాట. సో చూసుకోండి. నెక్స్ట్ ఇంకా రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే చూశారు కదా మన ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అయ్యాయో. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ట్యూస్డే 23rd, రేపు అంటే ఈరోజు మండే, రేపు ట్యూస్డేకి ప్రిడిక్షన్ చెప్తున్నాం. ఇది కూడా హుండాయ్ మోటార్స్ ఇస్తున్నానండి. హుండాయ్ మోటార్స్ టోటల్గా అదాని టోటల్ గ్యాస్ ఇస్తున్నాను ఈసారి. ఎంట్రీ ప్రైస్ 2715 దగ్గర బేరిష్ అవుతుంది హుండాయ్ మోటార్స్. 27 ఇక్కడికి వస్తేనే, ఈ రేంజ్కి వస్తేనే చేయండి, లేకపోతే వద్దు. సో 2700 to 2690 టార్గెట్ అనమాట హుండాయ్ మోటార్స్కి. సో స్టాప్ లాస్ 2732 బేరిష్ కాబట్టి. సో అలాగే అదాని టోటల్ గ్యాస్ ఉందండి. ఇది 785 దగ్గర బుల్లిష్ అవుతుంది. సో 793 నుండి 820 వరకు టార్గెట్, 769 టాప్ లాస్. సెన్సెక్స్ ఈరోజే చాలా రోజుల తర్వాత ఈ H1B వీసా ఇష్యూ వల్ల ఐటీ స్టాక్స్లో అమ్మడాలు జరగడం వల్ల నెగిటివ్గా వచ్చింది. సెన్సెక్స్ 82,300 పిఈ, బ్యాంక్ నిఫ్టీ 55,300 పిఈ. సో పాసిబుల్ అయితే 55,500 పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 25,300 పిఈ, మిడ్ నిఫ్టీ 13,000 పిఈ, ఫిన్ నిఫ్టీ 26,500 పిఈ. ఇవి రేపటి ప్రిడిక్షన్కి సంబంధించినవండి. ఖచ్చితంగా మంచి అవుట్పుట్స్ ఇచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయి, చూసుకోండి.
నెక్స్ట్ ఇంకా మనం యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే యా షేర్ చేస్తాను. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. ఆ, కరుణారాం గారు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 122లో తీసుకున్నాను. బజాజ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 122లో తీసుకున్నాను. పర్వాలేదండి, హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం. సో కొంచెం ఫండమెంటల్గా అటు ఇటు ఉన్న హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో వేణుగుప్తా గారు నమస్తే సార్. టెక్స్టైల్ స్టాక్ ఏ ప్రైస్లో ఏ స్క్రిప్ట్ తీసుకోవచ్చు అని చెప్పగలరా? చెప్తానండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ వీడియో చూడండి, వీడియో ఎండింగ్లో చెప్తాను, ఎందుకంటే అవి చెప్పకూడదు. సో రామరెడ్డి గారు, సార్ H1 వీసా ఫీజెస్ ఇంక్రీజ్ చేస్తే యూఎస్లో మార్కెట్కి ప్రాబ్లం, మన సాఫ్ట్వేర్కి పెద్ద ప్రాబ్లం ఉండదు కదా సార్? ఇంకా మన ఇండియాకి ఆర్డర్స్ పెరుగుతున్నాయి అనుకుంటా. కరెక్టే, బట్ ఏంటి అంటే టెంపరీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మన, ఎందుకంటే మన రిలేటెడ్ స్టాక్స్ అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ నెసిటీ కూడా పెరుగుతుంది. అక్కడ వాళ్ళకి వీళ్ళకి అమౌంట్ కట్టాలి అంటే చాలా బర్డెన్ అవుతుంది, కాబట్టి ఎఫెక్ట్ కొన్ని రోజులైతే ఉంటుంది, నో ప్రాబ్లం. డిఆర్ఎస్ రెడ్డి గారు నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. శ్రీను గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్, థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ అండి, నైస్ ఎక్స్ప్లెనేషన్. స్వామి గారు హాయ్ సార్. హాయ్ అండి. చంద్రశేఖరుడు హాయ్ సార్. వాట్ రేషియో అదాని పవర్ విల్ బి గివింగ్ బోనస్ షేర్స్ 2:10 అండి, అంటే దట్ మీన్స్ 1:5. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. రైట్లీ సైడ్ అబౌట్ మిస్టర్ ట్రంప్ డిసిషన్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శేషు రెడ్డి గారు పీసీ జ్యువెలర్స్ షేర్స్ బై ఫర్ లాంగ్ టర్మ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. బ్రహ్మాండంగా చేయొచ్చండి. లాంగ్ టర్మ్లో పీసీ జ్యువెలర్స్ షేర్స్ మంచిదే, మంచిదే, చేయొచ్చు, నో ప్రాబ్లం. నాగభూషణం గారు విచ్ ఈస్ ద బెస్ట్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? ఐచర్ మోటార్స్ ఆర్ M&M ఫర్ ద లాంగ్ టర్మ్ ఫ్రమ్ విజయవాడ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రెండో ఇన్వెస్ట్ చేయొద్దండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని రోజులు ఆగండి, పడిపోతాయి. పడ్డ తర్వాత రెండు మంచివే, M&M మంచిదే, ఐచర్ మోటార్స్ మంచిదే, రెండు మంచిదే. సో కొన్ని రోజులు ఆగిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఇప్పుడు అదాని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రోస్టామ్ స్టాక్ ఫ్యూచర్ స్కోప్ బయింగ్ లెవెల్ చెప్పండి సార్. శ్రీకాంత్ గారు 209. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 190 బయింగ్ అండి. అసలు బై చేయడం అయితే కరెక్ట్ కాదు. కంపెనీ మంచిదే, కంపెనీ పరంగా ఓకే. సో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి కంపెనీ పరంగా ఓకే కాదు. సో ఇప్పుడు మాత్రం బయింగ్కి కరెక్ట్ కాదు. కంపెనీ పరంగా అయితే ఓకే, కొన్ని రోజులు వెయిట్ చేయండి. మహా అయితే 190కి వస్తేనే బై చేయండి, ఇప్పుడైతే బై చేయొద్దు. పిహెచ్పి క్రియేషన్స్, నా దగ్గర తేజాస్ నెట్వర్క్స్ స్టాక్స్ 678లో 170 షేర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు యావరేజ్ చేయమంటారా సార్? చెప్పండి. చేయండి, ఇప్పుడు యావరేజ్ చేయండి, నో ప్రాబ్లం ఉన్న ప్రైస్లో. టాటా స్టీల్ 107 ప్రైస్ దగ్గర 20 క్వాంటిటీ బై చేశాను సార్, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? జనరల్గా ఏంటంటే ఎగ్జిట్ అవ్వడం బెటరు. కాకపోతే దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి టాటా స్టీల్స్ ఆ రేంజ్ బాండ్లోనే ఉంది, అంటే తక్కువలో ఉంది. సో ఇప్పుడు నుండి అయినా అది బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓపిక పట్టుకుంటే ఫైనల్ డిసిషన్ ఇది అమ్మడానికి ఉంది. లాంగ్ టర్మ్లో కూడా స్కోప్ ఉంది. బెటర్ ఏంటంటే అమ్ముకోండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. రామూర్తి గారు హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ హ్యావింగ్ 100 షేర్స్ ఆఫ్ అదాని గ్రీన్ ఎట్ ద రేషియో ఆఫ్ 961. నౌ షల్ ఐ యావరేజ్ ఇట్ ఆర్ సెల్ ఇట్ ప్లీజ్ సార్? సో ఖచ్చితంగా యావరేజ్ చేయొద్దు. 100 క్వాంటిటీసే ఉంచండి, లాభాలు వస్తాయి. ఎటువంటి యావరేజ్ కూడా చేయొద్దు, వెయిట్ చేయండి, అనవసరంగా డబ్బులు పెట్టొద్దు. దాని బదులు అదాని పవర్ స్టాక్స్ తీసుకోండి. సో ఇలాగా మీకున్న అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశానండి. సో చూడండి. సో దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక ఫ్యూ డేస్లోనే మన న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అక్టోబర్లో న్యూ బ్యాచ్
సరే అండి. కొంచెం ఈ నైట్ న్యూస్ ఇవన్నీ చదువుకోవడం వల్ల నిద్ర వస్తూ ఉంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, వేరేలా ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి అప్కమింగ్ అక్టోబర్ 1 నుండి. సో కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు మనలాగా ప్రిడిక్షన్స్ చేయాలి అనుకునే వాళ్ళు, సో అక్టోబర్ 1 బ్యాచ్కి స్లాట్ బుక్ చేసుకోండి. ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ 5 మెంబర్స్, ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్ అయ్యాకే ఏదైనా ఫీజు లాంటిది ఏదైనా ఉంటే పే చేయడం. సో అంటిల్ జస్ట్ మీరు మీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్. ఓకేనా? 100% మీరు కట్టే ఫీజు కూడా రీఫండ్ వస్తుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ, ఈ కోర్స్కి జాయిన్ అవ్వండి. టైంపాస్ క్యాండిడేట్స్ అయితే వద్దు. మన ఉద్దేశమే మన కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీని పెంచడం కోసం. టైంపాస్ క్యాండిడేట్స్ అయితే వద్దండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్, టేక్ కేర్, బై. జై హింద్.